విజయవాడ పూర్తిగా మునిగిపోవడంతో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. బుడమేరు వరద బాధితులకు సహాయక చర్యలు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు బుడమేరు వరదపై రాజకీయంగా మాటల తూటాలు పేలుతున్నాయి. విజయవాడ నగరంపై బుడమేరు విరుచుకుపడిన వేళ వరద రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. బుడమేరును నిర్లక్ష్యానికి కారణం మీరంటే మీరని నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. బుడమేరు సహాయక చర్యలు రాజకీయాలపై స్పెషల్ స్టోరీ. విజయవాడ నగరం 4వ రోజు ముంపులోనే ఉంది. బుడమేరు కారణంగా విజయవాడలో చాలా కాలనీలు నీట మునిగి ఉన్నాయి. బాధితులను ఆదుకునేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విరామం లేకుండా కృషి చేస్తున్నాయి. సింగనగర్లో జలమయమైన కాలనీల నుంచి బాధితులను విశాఖకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నాయి. వరదల ప్రభావిత ప్రాంతమైన విజయవాడ భవానీపురంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. వరద బాధితులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత, నారా లోకేష్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బురద తొలగింపు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 62 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2000కు పైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజుకు 3 సార్లు IVRS తెప్పించుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దగ్గర 32 మంది IAS ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన మీరు చూస్తే 179 సచివాలయాలకి 179 మంది సీనియర్ ఆఫీసర్ని లేకపోతే IAS ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్గా పెట్టాం. పెద్ద ఎత్తున మార్నింగ్కి అయితే 6 లక్షల ఫుడ్ పాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాం. 8,50,000 బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 3 లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒక 5 లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. వైసీపీ నేతలు విమర్శలు మాని సహాయక చర్యల్లో పాల్గొనాలని హితవు పలికారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3 రోజుల నుంచి తాను కనిపించడం లేదని విమర్శిస్తున్న వైసీపీ నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సహాయక చర్యలకు ఇబ్బందులు కలగకూడదనే తాను వరద సహాయక చర్యల్లో పాల్గొనలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైసీపీ నేతలు ముందు సాయం చేసి మాట్లాడాలని ఆయన చొరకలంటించారు. ఇళ్లలో కూర్చొని విమర్శిస్తామంటే అది పద్ధతి కాదని, బయటికొచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటే తాము కూడా సహకరిస్తామని పవన్ చెప్పారు. బుడమేరు పొంగి పొర్లటంతో విపరీతమైన నష్టం జరిగిందన్నారు. గత ప్రభుత్వం బుడమేరు నుంచి అవుట్లెట్ కెనాల్స్ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలే మన విజయవాడకి శాపంగా మార్చేసినవి ఇవన్నీ. ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగుల వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు మంత్రి నారా లోకేష్. జీ కొండూరు మండలంలోని బుడమేరు లోకలను పరిశీలించారు. వరద పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా భవిష్యత్ కార్యాచరణ కోసం ఆయా ప్రాంతాలను సందర్శిస్తున్నారు. గత రాత్రి కొండపల్లి శాంతినగర్ వద్ద ఎర్ర చెరువు కట్ట తెగడంతో జాతీయ రహదారిపై నీరు ప్రవహించింది. ముందుగా ఎర్రకట్ట చెరువును పరిశీలించిన నారా లోకేష్ బుడమేరు లోకలు, లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామాలను సందర్శించారు. ఆయన వెంట భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. వైఎస్ జగన్ కూడా ఈరోజు విజయవాడలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితుల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఇంకా ప్రభుత్వ సాయం సరిగా అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి 32 మంది చావుకు కారణమెవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే, ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అని అంటే, అసలు ముఖ్యమంత్రిగా
నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడివేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలు విమర్శలు మాని వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఒకవైపు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వరద బాధితులు పోరాటం సాగిస్తూ ఉంటే మరోవైపు రాజకీయ నేతలు తిట్టుకోవడం తగదంటున్నారు. ఇకనైనా విమర్శలు మాని బాధితులకు సహాయం చేయడంలో చిత్తశుద్ధి చూపాలని ప్రజలు కోరుతున్నారు.